హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. హోటల్ స్టైల్ మైసూర్ బోండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. లోపల పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తుంది. నేను చూపించిన విధంగా పిండిని కలిపి చూడండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. అంతేకాకుండా మనం హెల్దీగా గోధుమ పిండితో చేయబోతున్నాం. మైదా పిండి బోండా కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఈ మైసూర్ బోండా అనేది అప్పటికప్పుడే చేసుకోవచ్చు. పిండి అనేది ఎక్కువగా పెట్టుకోవాల్సిన పని లేదండి. ఇన్స్టెంట్గా చేసుకునే గోధుమ పిండి బోండా. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1/4 కప్పు వరకు పెరుగు తీసుకుని వేసుకోండి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని విస్కర్తో కానీ గరిటెతో కానీ పెరుగుని బాగా విస్క్ చేసినట్లయితే పెరుగులో ఉండవలు అనేవి ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా బాగా గిలకొట్టండి. 2 నిమిషాల పాటు బాగా కలిపినట్లయితే పెరుగు అనేది బాగా చిలికినట్లుగా వస్తుంది. ఈ విధంగా బాగా కలిపాం కదా. ఇప్పుడు మనం వేడిగా ఉన్న వాటర్ని 2 కప్పుల వరకు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా. 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుని హాట్ వాటర్ని వేసినట్లయితే పిండి అనేది చాలా త్వరగా నానిపోతుంది. మైసూర్ బోండా అనేది చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి. అలాగే వాటర్తో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వాటరు ఆయిల్ కూడా పెరుగులో కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు మనం 1 కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకుని పెరుగులో బాగా కలుపుదాం. తర్వాత మరొక 1/2 కప్పు కూడా యాడ్ చేయాలండి. 1.5 కప్పుల వరకు పడుతుంది. నేను చూపించిన పెరుగు వాటర్ క్వాంటిటీకి పిండి అనేది 1.5 కప్పుల వరకు పట్టింది. 1 కప్పు వేసి బాగా కలిపాం కదా. ఇప్పుడు మరొక 1/2 కప్పు పిండిని కూడా వేసి బాగా కలపాలి. పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా పెరుగులో బాగా కలిసిపోయేంత వరకు గరిటెతో కానీ ఇలా విస్కర్తో కానీ బాగా కలపండి. ఎక్కువసేపు బీట్ చేసినట్లయితే పిండి అంతా కూడా చాలా త్వరగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు మైసూర్ బోండా అనేవి గుల్లగా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా పెరుగంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి ఇవి 3 కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. మీకు స్పైసీగా కావాలి అంటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకుని గిన్నెకు మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి 1 అరగంట నానితే సరిపోతుందండి. నైట్ అంతా కూడా మనం పిండి కలుపుకుని మార్నింగ్ వరకు కూడా నానబెట్టుకోవాల్సిన పని లేదు. మనం బ్రేక్ఫాస్ట్కి ముందు 1 అరగంట ముందు పిండిని కలుపుకుంటే సరిపోతుంది. పిండి గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చట్నీ చూద్దాం. దానికోసం మిక్సీ జార్ తీసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై పొట్టంతా తీసుకున్న పల్లీలను 1 అరకప్పు వేసుకుని 1 అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుని వేసుకోండి. అలాగే 1 రెబ్బ చింతపండును కూడా వేసుకుని కొంచెంగా జీలకర్రని 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని తగినన్ని వాటర్ పోసి చట్నీని బాగా గ్రైండ్ చేయండి. వాటర్ని చూసుకుంటూ పోస్తూ గ్రైండ్ చేసుకోండి. చట్నీ అంతా కూడా ఈ విధంగా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ చట్నీకి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని పోపు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా చట్నీలో యాడ్ చేసుకోండి.
మనం చట్నీ చేసుకునే లోపు పిండి కూడా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న గోధుమ పిండిని చూద్దాం. ఒకసారి విస్కర్తో బాగా కలుపుకొని దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటే బోండా అనేవి పొంగుతూ వస్తాయండి. ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని చేత్తో బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు నేను చూపించిన విధంగా వేళ్లను పొడవుగా పెట్టుకుని ఇలా బాగా బీట్ చేసినట్లయితే పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. గోధుమ పిండితో చేసినా కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయండి మైసూర్ బోండా అనేవి. మనం టేస్టీగా హెల్తీగా చేసుకుంటున్నాం, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మైదా పిండి వాడాల్సిన పని లేకుండా గోధుమ పిండితో కూడా అదే టేస్ట్తో మనం మైసూర్ బోండా అనేవి వేసుకోవచ్చు. పిండిని ఇలా 2 నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత గిన్నెను పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగుతున్నప్పుడు మనం ఆయిల్ని కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెంగా పిండిని తీసుకుని ఇలా వేసినట్లయితే బోండా అనేది ములిగిన వెంటనే కూడా పైకి వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగినట్లే. ఈ విధంగా మనం ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్తో ఒకసారి తడుపుకుని చేత్తో పిండిని ఇలా చేతి నిండా తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా బోండాలను వేసుకోండి. ఇలా మనం వేసిన వెంటనే ఆయిల్ నుండి పైకి తేలుతున్నాయి కదా, ఆయిల్ అనేది కరెక్ట్గా కాగింది. అలాగే పిండి కూడా కరెక్ట్గా మనం కలుపుకున్నట్లే ఈ విధంగా బాగా కలుపుకుంటూ గరిటెతో కలుపుతూ ఈవెన్గా మొత్తం అన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి. లోపల వరకు కూడా పిండి పిండిగా లేకుండా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండితో కూడా ఆయిల్కి పట్టినన్ని బోండాలు వేసుకుని వాటిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి. ఇంకా రెడీ అయిపోయినట్లేనండి గోధుమ పిండి మైసూర్ బోండా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదా. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.